ఆపరేషన్ సింధూర్తో విచక్షణ కోల్పోయిన దాయతి దేశం సాధారణ భారత ప్రజలపై తన ప్రతాపం చూపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరి, కుప్వారాలో వందలాది నివాసాలపై ఫిరంగి గుళ్ల వర్షం కురిపించింది. ఈ దారుణమైన దాడిలో కనీసం 13 మంది పౌరులు మరణించగా 57 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ గురుద్వారా కూడా ధ్వంసమైంది. మృతుల్లో 4 పిల్లలు, 1 జవాను కూడా ఉన్నారు. పాక్ దాడి నేపథ్యంలో వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారత్ దాడులు జరిపిన కొద్ది వ్యవధిలోనే పాక్ సరిహద్దు ప్రాంతాల పౌర నివాసాలపై విచక్షణారహిత దాడికి దిగింది. పూంచ్ బస్టాండ్ లక్ష్యంగానూ పాక్ కాల్పులు జరిపింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పూంచ్ పట్టణంలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ కార్యాలయం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వరుసగా కాల్పులు జరగడంతో ఆ శబ్దాలకు వణికిపారు ప్రజలు. ప్రాణాలు దక్కించుకోవడానికి కొందరు పరుగులు తీశారు. ఇక ఈ కాల్పుల్లో గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు కాల్పుల మధ్యనే ఆసుపత్రులకు తరలించారు. పాక్ జరిపిన దాడిలో పౌర నివాసాలకు జరిగిన నష్టం, విధ్వంసం తాలూకు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా భారత్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తే పాక్ మాత్రం శతఘ్నులు, ఫిరంగులతో భారత పౌరుల మీద దాడి చేయడం ఆ దేశం స్థాయిని తెలుపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. मेरा नाम राजन कुमार है। मैं जिला पुंछ का रहने वाला हूँ। मोहल्ला प्राणी पुंछ वार्ड नंबर 17 का रहने वाला हूँ। रात को यहाँ ठीक 1:40 पर पाकिस्तान का ये कायराना हमला, जो कि यहाँ हमारे पास ही महर्षि वाल्मीकि जी मंदिर है, उनके साथ ही यहाँ हमारे घरों के पास उन्होंने शेल एक गिराया, जिससे भारी मात्रा में यहाँ के जो घरों में बहुत नुकसान हुआ। ये कहीं भी रहम के ये सिविलियन पर रहम नहीं कर रहे हैं। कहीं मंदिर, मस्जिद, गुरुद्वारा, मदरसा, हर जगह इनकी शेलिंग आ रही है। पिछले दिनों में हमारे यहाँ बहुत सारा नुकसान पुंछ में हुआ है। तो सारे मल्ला निवासी रात को यहाँ मंदिर की डबल स्टोरी है, नीचे वाली स्टोरी में आकर यहाँ लोग आसरा लेते हैं। भगवान जी की कृपा से, यहाँ उनकी दया से ये लोग सारे बच के रात को, लेकिन घरों का बहुत नुकसान हुआ। मैं फिर एक बार आपकी मीडिया के माध्यम से ये कहना चाहता हूँ